హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ బ్లౌజ్ గురించి చెప్పాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. గ్రీన్ ఈ బార్డర్ అనేది వచ్చింది. ఇప్పుడు మీకు పళ్ళు చూపిస్తాను. పళ్ళు లాగే ప్లెయిన్ బార్డర్ అనేది వచ్చింది అనమాట. అయితే ఈ కస్టమర్ ఏమన్నారని అంటే, బార్డర్ అనేది అస్సలు వేయొద్దు, ఓన్లీ గోల్డ్ కలర్ పైపిన్ను నెక్కును హ్యాండ్స్కి వేయమని చెప్పారు. అయితే ఇందులో బార్డర్ వచ్చేసి కటింగ్ చేసి నాకు ఇక్కడ మెయిన్ క్లాత్ సరిపోకపోతే షేప్ బెల్ట్ అనేది వేసి స్టిచ్చింగ్ అనేది చేశాను అనమాట. అది వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కింద స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని బ్లౌజ్ పొడవు తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజ్ పొడవు తీసుకొని 1 ఇంచ్ ప్లస్ చేసి మార్కింగ్ చేసి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. నేను లైనింగ్ పైన డ్రా చేస్తాను. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు. తర్వాత షోల్డర్ వచ్చేసి 3.5, ఖర్చుతోటి 3.5, కుట్టినాక 2.5 ఇంచీలు అనేది రావాలి. నెక్ సైడ్ 1/2 ఇంచి, తర్వాత హ్యాండ్స్ కుట్టుకుంటాం కదా, అక్కడ వచ్చేసి 1/2 ఇంచి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచీలు, ఎందుకంటే ఇది 38 సైజు బ్లౌజు. తర్వాత చెస్ట్ సైజు 38 ఇంచీలని 4 భాగాలు చేసుకుంటే 9.5 దగ్గర ఒక మార్కింగ్. అదేవిధంగా నడుముకు కూడా 9.5 ఇంచీలు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 1.5 ఇంచీ కానీ 2 ఇంచీలు కానీ ఎక్స్ట్రా ఖర్చుకి అనేది తీసుకోండి. అయితే నేను ఇక్కడ చెస్ట్ 9.5 ఇంచీలు పెట్టాను, నడుము కూడా 9.5 పెట్టాను కదా. మనం డాట్స్ వేసిన తర్వాత 2 ఇంచీలు మైనస్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి? 17 ఇంచీలు ఉంటుంది. బ్యాక్ మనకు 17 ఉంటుంది. బ్యాక్ 17 కదా, అది బ్యాక్ సైడ్. ఫ్రంట్ కటింగ్ చేసినప్పుడు చెప్తా. ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి 9.5 ఇంచీలు, కింద నెక్ వెడల్పు 2.5 ఇంచీలు, పైన నెక్ వెడల్పు 2.5 ఇంచీలు. ఈ విధంగా బాక్స్లో డ్రా చేసుకొని నెక్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట. కింద నుంచి 2.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. మీకు ఎక్కువ వెడల్పు కావాలంటే 1 ఇంచీ కానీ 1.5 ఇంచీ కానీ ఈ విధంగా మార్కింగ్ చేసి షేప్ తీసుకోండి. ఇక్కడైతే వీళ్ళకి తక్కువ వెడల్పు కావాలన్నారు, అందుకనే నేను ఇక్కడ 3/4 ఇంచీ మాత్రమే మార్కింగ్ అనేది చేసుకున్నా. ఆర్మ్ హోల్ లోతు అనమాట. ఆర్మ్ హోల్ లోతు తీసుకున్నప్పుడు నెక్ అనేది పొడవు ఎక్కువ వచ్చింది కదా, 1.5 ఇంచీ లోతు అనేది మార్కింగ్ చేసి ఈ ఖర్చు నుండి 1.5 ఇంచీ, ఇక్కడ షోల్డర్ నుంచి 3 ఇంచీలు ఈ విధంగా మార్కింగ్ చేసి షేప్ తీసుకోండి. ఇదే ఆర్మ్ హోల్ షేప్ అనమాట. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 38 ఇంచీలు, నడుము సైజ్ వచ్చేసరికి 33 ఇంచీలు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది కదా. ఫ్రంట్ పార్ట్ అనేది మన సైడ్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు ఈ లైనింగ్ పైన బ్యాక్ పార్ట్ అనేది పెట్టి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టి చుట్టూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ విధంగా స్కేల్తో ఏదైతే మనం మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఆ మార్కింగ్ అనేది ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొలతలు అనేది చూసుకోండి. ఆర్మ్ హోల్ కొలత అన్నీ చూసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు లోపలికి అనేది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్కి 7 ఇంచీలు, పైన 2.5 ఇంచీలు కదా, కింద 3 ఇంచీలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఊక్స్ కాజా పట్టీకి 1/2 ఇంచీ వెళ్ళిపోతుంది. లేదు మీకు వీ షేప్లా కావాలంటే 2.5 తీసుకోండి. రౌండ్ షేప్లా రావాలని అంటే 3 ఇంచీలు అనేది కింద తీసుకోండి. పైన అయితే 2.5, కింద 3 ఇంచీలు ఈ విధంగా బాక్స్లా మార్కింగ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మీరు ఏదైనా షేప్ తీసుకోండి. ఈ బ్లౌజ్కి అయితే రౌండ్ అనమాట. ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద నుంచి మనం ఏదైతే బ్యాక్ పార్ట్ అనేది ఫుల్ మార్కింగ్ చేసుకున్నాం కదా, కింద నుంచి షేప్ బెల్ట్ కోసమని 2.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. సెంటర్లో 1.5 ఇంచీ, సైడ్స్ వచ్చేసి 2 ఇంచీలు. ఈ మార్కింగ్ అయ్యింది కదా. ఇప్పుడు చెస్ట్ దగ్గర 10 ఇంచీలు తీసుకుందాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి 9.5 ఇంచీలు కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 10 ఇంచీలు. ఊక్స్ కాజా పట్టీకి 1/2 ఇంచీ వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా తీసుకొని ఈ విధంగా మొత్తం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది అంతా కలిపియండి. కలిపేసి
ఖర్చు కోసమని 1.5 ఇంచు తీసుకున్నా. ఈ లాస్ట్ ఎక్స్ట్రా ఉన్నది చూడండి, ఆ ఎక్స్ట్రా వచ్చేసి నేను 1 ఇంచు తీసుకున్నాను అనమాట. ఈ లాస్ట్ ఎక్స్ట్రా అనేది కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ సైజుని బట్టి ఎక్స్ట్రా అనేది మారుతుంది. పెద్ద డాట్ అనేది మనకు మెయిన్ కదా. పెద్ద డాట్ అనేది మీకు మార్కింగ్ రాలేదనుకోండి, భుజాల మధ్యలో టేప్ అనేది ఇలా పెట్టుకోండి. టేప్ ఇలా పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆ లైన్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు కానీ 2.30 అనేది లైన్ అనేది డ్రా చేసుకొని ఈ లైన్ నుంచి ఇటు 1.5 ఇంచు అటు 1.5 ఇంచు అనేది మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి 3 ఇంచుల మధ్యలో పెట్టుకోండి, లేదు అని అంటే 2.5 సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఊక్స్ కాజా పట్టి. ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసరికి పైనుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసి, ఆ పైన మార్కింగ్కి కిందకి సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసి ఇక్కడ 3 ఇంచీలు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు వీటి మధ్యలో గ్యాపు 2.5 కానీ 2.5 ఇంచీలు కానీ కరెక్ట్గా ఉండాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం పైకి అనేది లేవకంటూ ఉంటుంది. ఇప్పుడు చంక దగ్గర వచ్చేసి డాటు ఎల్ షేప్ ఉంది కదా, అక్కడ నుంచి 30 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసి ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఇలా డాట్స్ అనేవి రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు మీకు చెప్పాలి ఒకటి, ఇక్కడ నేను మధ్యలో పెద్ద డాట్ 3 ఇంచీలు తీసుకున్నా, చివరిలో ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. అయితే ఇప్పుడు చివరిలో 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే మధ్యలో 3 ఇంచీలు తీసుకున్నాం కదా. అయితే ఇప్పుడు చివరిలో మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఈ మధ్యలో 3 ఇంచీలు తీసుకున్న మనం బ్లౌజ్ డాట్ వేసినాక మనకి 2 ఇంచీలు అనేది వస్తుంది, ఎందుకంటే ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం. అదే కానీ మీరు 2 ఇంచీలు వేసుకోండి అనుకోండి, డాట్ మధ్యలో ఉంది, మనకు అక్కడ 1 ఇంచే వస్తుంది, ఎందుకంటే లాస్ట్లో ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం. అదే లాస్ట్లో కానీ మనం ఎక్స్ట్రా తీసుకోలేదు అనుకోండి, మనకి బ్లౌజ్ నడుము దగ్గర కింద వచ్చేసి టైట్ అయిపోయి ఊక్స్లు అనేవి సరిగ్గా పట్టవు. ఎక్స్ట్రా తీసుకోవాలి. డాట్ కూడా 2.5 ఇంచీలు తక్కువ చెస్ట్ ఉండే వాళ్ళకి, 3 ఇంచీలు కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళకి, అంతకంటే ఎక్కువ ఉంటే 3 అది చాలా తక్కువ, 3 లాస్ట్ లేదా 3.5 అది ఎక్కువ హెవీగా ఉన్న వాళ్ళకి. మీకు నేను ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చూపించలేదు కదా. బ్యాక్ పార్ట్ తీసుకొని పైనుంచి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఆర్మ్ హోల్ లోత్ అనేది చెక్ చేసుకోండి. నాకు వచ్చేసి 8.5 ఉండాలి, ఇక్కడ 8.5 అనేది ఉంది. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోత్ వచ్చింది కదా, మనం ఈ డాట్ కుట్టేటప్పటికి ఆ లోత్ అనేది మనకి కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ మన బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అంత వెడల్పు అనేది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఉంటుంది కదా, మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఊక్స్ కాజాలు పట్టి సైడ్ 2.5 మైనస్ చేసాము, తర్వాత 1.5, తర్వాత 2 ఇంచీలు. ఆ కొలతలకి 1 ఇంచు ప్లస్ చేసుకోండి, ఎందుకంటే కుట్టులోనే పైన కింద వెళ్ళిపోతుంది. ఊక్స్ కాజా పట్టి సైడ్ 3.5 ఇంచీలు కానీ 4 ఇంచీలు కానీ పెట్టుకోండి. సెంటర్ వచ్చేసి మధ్యలో 2.5 ఇంచీలు, అంతే ఖర్చుతో సహా మధ్యలో 2.5 ఇంచీలు, తర్వాత లాస్ట్లో వచ్చేసి 3 ఇంచీలు అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా షేప్ తీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ రెడీ అయ్యింది కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఒకసారి మీకు షేప్ బెల్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి బ్యాక్ పార్ట్ కూడా పెట్టి కరెక్ట్గా, అంటే మనం కుట్టుకున్నాక ఇలా డాట్ కుట్టుకుంటాం కదా, కుట్టుకున్నాక సైడ్స్ అనేవి సరిపోతాయా లేవని చెక్ చేసుకోండి, లేదంటే కుట్టినాకైనా చెక్ చేసుకోండి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కానీ సైడ్స్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, 4th డాట్ అనేది వేసుకోండి, ఏం కాదనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బ్లౌజ్కి వచ్చేసి బార్డర్ వచ్చిందని. ఆ బార్డర్ అనేది 2 సైడ్లు అనేది నేను కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని 2 పొరలుగా వేసుకొని ఏదైతే లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మొత్తం చుట్టూతో వదిలేసి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ కూడా కటింగ్ చేసుకుంటాను, ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటాను అనమాట. బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కోసమని, ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా, లైనింగ్ ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో ఇలా క్రాస్గా పెట్టి చుట్టూతో కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసమని లైనింగ్ని ఈ విధంగా 4 పొరలుగా వేసుకొని
ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు, ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచీలు. 8.5 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 9.5 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎక్కడైతే మనం హ్యాండ్ పొడవు తీసుకుంటామో అక్కడ 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచీలు. ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకుందాం. ఈ డౌన్ మార్కింగ్కి ఈ పైన వచ్చేసి పొడవు దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకొని మధ్యలో చిన్న కట్ పెట్టుకోండి. మధ్యలో కట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఉంది, ఇది కటింగ్ చేసుకొని ఇది ఎక్స్ట్రా వచ్చేసి జాయింట్ కోసం అనమాట. ఈ హ్యాండ్ అనేది సరిపోదు, జాయింట్ కూడా మీకు చూపిస్తాను ఎలా జాయింట్ చేసుకోవాలనేది. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ బార్డర్ అనేది వద్దని చెప్పారు కదా, ఆ బార్డర్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే హ్యాండ్ ఉంటుందో లైనింగ్ హ్యాండ్ అది మెయిన్ క్లాత్ పైన పెట్టి మనకి ఎంత కావాలో అంత అనేది కటింగ్ చేసుకొని సైడ్స్ జాయింట్ కోసం కూడా ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పక్క జాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ క్లాత్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. 2 సైడ్లు బార్డర్ అనేది కటింగ్ చేసాము. ఆ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్తోనే నేను ఇక్కడ షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకుంటా. ఎందుకంటే నాకు వచ్చేసి క్లాత్ అనేది సరిపోలేదన్నమాట. అయితే షేప్ బెల్ట్ జాయింట్ చేసినప్పుడు పైన నాకు సరిపోలేదు, అక్కడ కొద్దిగా ఇదే బార్డర్తో నేను జాయింట్ అనేది చేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది మీకు చూపిస్తా. 2 సైడ్లు మనం పీసెస్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అనేవి 2 సైడ్లు ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టి సగానికి అనేది ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకొని ఎక్స్ట్రా సైడ్స్ ఉన్నాయి కదా ఆ క్లాత్ అనేది కటింగ్ చేసుకొని మన ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఈ బ్లౌజ్ది 8.5 ఇంచీలు కదా, 8.5 ఇంచీల దగ్గర ఈ విధంగా టేప్ పెట్టి ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసమని 1.5 ఇంచీ అనేది విడిచిపెట్టి ఆ మార్కింగ్ దగ్గర చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ లోత్ వచ్చేసి నేను 30 ఇంచీ అనేది తీసుకున్నా. అయితే దీన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు పైపిన్ అనేది వేసుకుందాం. పైపిన్ వచ్చేసి ఫస్ట్ లైనింగ్ పైన లైనింగ్ ఏ షేప్లో ఉందో, నెక్ వచ్చేసి మనకి ఏ షేప్లో ఉందో ఆ షేప్లో అనేది పైపిన్ అనేది ఈ విధంగా పెట్టి ఫస్ట్ ఒక కుట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్టు, తర్వాత వచ్చేసి హ్యాండ్స్. ఇదే విధంగా మనం ఫస్ట్ లైనింగ్ పైన అనేది పైపిన్ అనేది కుట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపిన్ అనమాట. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ ఇలా పైపిన్ అనేది లైనింగ్ పైన కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ చూపిస్తాను చూడండి. మెయిన్ క్లాత్ పైన పెట్టి ఆ ఏదైతే మన పైపిన్ ఉన్నదో అది లోపలికి వెళ్ళేటట్టు అనేది పెట్టుకొని, ఇన్విజిబుల్ పైపిన్ అనేది అందరికి తెలిసిందేని. అయితే ఏదైతే లైనింగ్ పార్ట్ ఉంటుందో దాన్ని తిప్పి పెడతాం కదా, కుట్టు ఉంటుంది, ఆ కుట్టు పైనే కుట్టు అనేది కరెక్ట్గా వేసుకుంటే మనకి ఏదైతే థ్రెడ్ ఉంటుంది కదా లోపల థ్రెడ్ పెట్టి కొడతాం అది మాత్రమే కనిపిస్తుంది. ఆ కుట్టు కానీ హెచ్చు తగ్గులు అయ్యిందంటే పైపిన్ కూడా మనకి హెచ్చు తగ్గులు అనేది అయిపోతుంది. ఇదే విధంగా అన్ని పార్ట్స్ మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అనేది ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని తర్వాత మనం ఏదైతే పైపిన్ అనేది వేసాం కదా ఈ లైనింగ్ది మెయిన్ క్లాత్ అనేది ఓపెన్ చేసి లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు అన్ని పార్ట్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది ఒరిజినల్ సైడ్ అనమాట. లైనింగ్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. లైనింగ్ కూడా ఇటు సైడ్ చూపించాను. అదే విధంగా ఫ్రంట్ పార్టు ఇదొక పార్టు, ఇది లైనింగ్ సైడ్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఒరిజినల్ సైడ్ అనమాట. అంతే, అది రైట్ సైడు, లైనింగ్ సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్. తర్వాత ఇంకొక పీసు అదే విధంగా హ్యాండ్స్, ఇదే విధంగా హ్యాండ్స్ అనమాట. మొత్తం పార్ట్స్ మీకు చూపించాను కదా. షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకున్నా, ఆ షేప్ బెల్ట్ కూడా మీకు చూపిస్తా. మొత్తం బ్లౌజ్ అనేది నేను ఇక్కడ మొత్తం జాయింట్ చేసి రెడీ అయినాక బ్లౌజ్ ఎలా ఉందో అది కూడా మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి షేప్ బెల్ట్, తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తా. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రెడీ అయ్యింది.